కవిత పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటన. పసుపు రంగుపై నీలి రంగులో తెలంగాణ, అడుగడుగున ఆకుపచ్చ అంచుతో జెండా. 5 అంశాలు ప్రధానంగా పంచజన్యం ఎజెండా. విద్య, వైద్యం ఫ్రీ, రైతును రాజుగా చేసే వ్యవసాయం, యువతకు వ్యాపారానికి 20 కోట్ల దాకా రుణాలు, మొదటి ఏడాదే 4 లక్షల ఉద్యోగాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సామాజిక న్యాయ తెలంగాణ స్థాపితమని హామీ. కేసీఆర్ మన మనిషి కాదు, మరమనిషి అంటే రోబో. కేసీఆర్ రోబో ఫామ్ హౌస్లో ఉన్నాడు, మరమనిషి. గుంటనక్కలు తోడేళ్ల చేతుల్లో బందీ అయిండు కవిత. హైడ్రాతో ఇల్లు కూలుస్తున్న తెలంగాణ పొలాలు మునిగిన, చేవెళ్ల ప్రమాదం జరిగిన రాలే. ప్రజలకు కష్టం వస్తే ఆ సారు రారు. నేషనల్ పార్టీ అంటూ గుజరాత్, బీహారీ, పంజాబ్కు పోతారు. మునుపటి కేసీఆర్ అయ్యుంటే పాలమూరు ప్రాజెక్ట్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తుండే. తెలంగాణ వచ్చాక అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ప్రజలు తప్పు చేసిండ్రని కేసీఆర్ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటికి పంపిండు. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నాడు. రాష్ట్ర సీఎం కర్కోటకుడు, హిట్లర్ అంటూ కామెంట్స్. ఇప్పుడు రాష్ట్రానికి తాను అమ్మగా మారాలనుకుంటున్నానని వెల్లడి. నిన్న చాలా పరిణితి చెందిన భాషతో, పరిణితి చెందిన మాటలతోటి కవిత గారు మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను మార్నింగ్ న్యూస్లో ప్రతిరోజు చెప్తూనే ఉంటా, అధికారం ఇస్తేనే మీరు ప్రజల ముందుకు వస్తారా, అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద కొట్లాడరా అని కేసీఆర్ గారిని ప్రతిరోజు నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. కవిత గారు కూడా నిన్న తన ప్రసంగంలో భాగంగా కేసీఆర్ అనే వ్యక్తి మారిన వ్యక్తి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆయన తోడేళ్ల మధ్య అంటే కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకుల తోడేళ్ల మధ్య ఆయన బందీ అయిండు. ఆయనకు తెలంగాణ సెంటిమెంటు లేదు. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల బాధల పట్ల ఆయనకు ఏమాత్రం నిజాయితీ కానీ నిబద్ధత కానీ లేదు. ఆయన కొట్లాడడానికి బదులు రెస్ట్ తీసుకోవడానికే బాగా ఇష్టపడుతున్నాడు అన్నట్టు కవిత గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడ కరెక్ట్ విషయం ఏంటంటే, దేశాన్ని వెళ్ళాలనే ఒక ఆలోచన పడ్డది కేసీఆర్కి 2022 నుండి. ఇక దేశాన్ని వెళ్ళాలి నేను అని ఒక ఆలోచన పడ్డది. ఆ ఆలోచనలో భాగంగా టీఆర్ఎస్ను చంపేసి బీఆర్ఎస్గా మార్చిండు. రైతు బంధు అనే ఒక పథకంతో, కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ తోటి దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి, ఈ రైతు బంధు మొత్తం దేశానికి ఇస్తే, ఈ దళిత బంధు మొత్తం దేశ ప్రజలకి, దేశంలో ఉన్న దళితులకు ఇస్తే, ఇలాంటి వాటిని అప్లై చేస్తే నన్ను జాతీయ స్థాయి లీడర్గా నమ్ముతారు ప్రజలు, అప్పుడు నేను పీఎంను కావచ్చని ఒక దురాశ పడ్డది కేసీఆర్ గారికి. అక్కడే పడిపోయింది కేసీఆర్ గారు. తెలంగాణను విడిచిపెట్టి ఢిల్లీలోకి పోయి కుర్చీ వేసుకొని కూర్చోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసిండు. అక్కడ పడిపోయిండు. అక్కడ టీఆర్ఎస్ను చంపిండు, బీఆర్ఎస్కి ప్రాణం పోసిండు. కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఓడగొట్టి ఇంటికి పంపేసిండు. ఇప్పుడు దాన్నే కవిత గారు చెప్తున్నారు. తెలంగాణ వచ్చాక అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? మమకారం తగ్గుడైంది. అబ్బో, ఆయన అసలు మనిషి లెక్క ఆలోచించిండా? దేవుణ్ణి అనుకునే మాయలోకి వెళ్ళిపోయింది ఆయన. ప్రజలు తప్పు చేసిండ్రని కేసీఆర్ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ ముచ్చట. ప్రజలు తప్పు చేసిండ్రని మాట్లాడతాడు, ప్రజలు తప్పు చేసిండ్రని. దీనికి నిన్న కవిత గారు ఒక మంచి ఉదాహరణ చెప్పిండు. ఇప్పుడు నా కొడుకున్నాడు, కొన్నిసార్లు తప్పు చేస్తాడు. తప్పు చేసిన కొడుకుని మళ్ళీ దగ్గర తీసుకో, అట్లా చేయద్దు బిడ్డ అని చెప్పాలి. ఒకవేళ ప్రజలే తప్పు చేసి ఉంటే మళ్ళీ పోరాటం ద్వారా ప్రజలను మెప్పించాలి, వాళ్ళ ద్వారా మా నాయకుడు కేసీఆర్ గారే అని అనుకునేలా చేయాలి. కానీ తప్పు చేసినని ఇడిచిపెట్టి, గాలికి ఇడిచిపెట్టి, వాళ్ళ బాధలు పట్టించుకోకుండా, వాళ్ళ గోసలు పట్టించుకోకుండా వాళ్ళు జత్తా అంటే చూస్తావా అని నేను కవిత గారు అడిగాను. దానికి సమాధానం ఉన్నదా? బీఆర్ఎస్ లీడర్ల దగ్గర వాళ్ళ దగ్గరనన్నా, కేసీఆర్ గారి దగ్గర వాళ్ళ దగ్గరనన్నా సమాధానం ఉన్నదా? దానికి లేదు. కాబట్టి కేసీఆర్ గారి అవసరం తెలంగాణకు లేదు. ఆయనకు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచన తప్పించి ప్రజల గోసల పట్ల, ప్రజల బాధల పట్ల
కేసీఆర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దీన్ని అర్థం చేసుకోరు. అవినీతి అయితే భయంకరంగా జరిగింది. కేసీఆర్ గారి హయాంలో అవినీతి చాలా భయానకంగా జరిగింది. దాన్ని ఇప్పటికీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెడతలేవు. ఇదే విషయాన్ని ఇప్పుడు కవిత గారు కూడా అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకే తన వివరణ అడగకుండా తనను ఒక హిట్లర్ లాగా బలవంతంగా భయానకంగా సస్పెండ్ చేసింది అనేది. ఇంకోటి, రాష్ట్ర సీఎం కూడా ఒక కర్కోటక పాలన జరుగుతుంది. కాంగ్రెస్ కేసీఆర్కు భిన్నంగా పాలన సాగిస్తుందేమో అని అనుకుంటే కేసీఆర్ని మించిన పాలన, కేసీఆర్ని మించిన దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణలో సాగుతున్నది అనేది కవిత గారు నిన్న ప్రసంగంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా నిన్న కవిత గారి పంచజన్యం ఏదైతే ఉన్నదో ఇది ప్రధానమైన ఆకర్షణ. 5 అంశాలను ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న ఏ పెద్ద లీడర్ కూడా మాట్లాడడానికి కూడా సాహసం చేయలేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్పడానికి తెలంగాణలో ఉన్న ఏ పెద్ద లీడర్ కూడా సాహసం చేయలేదు. కానీ కవిత గారు నిన్న ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద అనౌన్స్మెంట్ చేసిండు. దీన్ని ఇది కనుక ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని కనుక గెలిపిస్తే కవిత గారు ఉచిత విద్య, ఉచిత వైద్యం చేస్తానన్నారు. దాంతోపాటు రైతులకు పండుగను తీసుకొస్తా అన్నారు. ఇక అదేవిధంగా ఉపాధి ఏంటంటే ఈ ప్రైవేట్ ఉద్యోగాలు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు రెండింటిని సమతుల్యం చేస్తూ ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పారు. అదేవిధంగా సామాజిక న్యాయం, అన్ని కులాలకు అన్ని రంగాలలో సమానమైన వాటాను కూడా కల్పిస్తామని చెప్పడంతో ఈ పంచజన్యం అనేది చాలా ప్రాచుర్యంగా ఇక్కడ కనబడుతున్నది. మరి ఒకసారి కవిత గారిని కూడా విశ్వసించండి. కవిత గారి హామీలు అయితే చాలా బాగున్నాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇది మెయిన్. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది మెయిన్. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉచిత విద్య అందిస్తామని కవిత గారు చెప్పినంటే దాని వెనుక హోంవర్క్ చాలా బలంగా చేసినట్టే కూడా కనిపిస్తుంది.